యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రేరణతో పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ వారి ఆశీర్వాదంతో తాత నర్సింగ్ కేశవరెడ్డి మరియు తల్లిదండ్రులు నర్సింగ్ ప్రభాకర్ రెడ్డి నర్సింగ్ శివజ్యోతి గాళ్ల దీవెనలతో దూసుకువచ్చిన నవయువ కెరటం నర్సింగ్ అశోక్ కుమార్ రెడ్డి కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి పరిధిలోని బోయినపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వైసీపీ యువజన విభాగ కమిటీ జాయింట్ సెక్రటరీగా పదవి బాధ్యతలు స్వీకరించి యువతలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న స్నేహశీలి మృదు స్వభావి నర్సింగ్ అశోక్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మీ కాజా హుసేన్. ఈరోజు మనం బోయినపల్లి గ్రామానికి వచ్చాము. మరి బోయినపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి నవ యువ నాయకుడు నర్సింగ్ అశోక్ కుమార్ రెడ్డి గారి ఇల్లు. మరి నర్సింగ్ అశోక్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చాము. మరి ఆయన రాజకీయ ప్రస్థానము, మరి ప్రజలకు చేస్తున్నటువంటి సేవ గురించి తెలుసుకుందాం. కమాన్. నమస్తే రెడ్డి. నమస్తేనా, రండి లోపలి. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనము బోయనపల్లి గ్రామంలో నవ యువ నాయకుడు, మరి వైఎస్ఆర్సిపి చిన్న వయసు నుంచే ఒక నాయకత్వం లక్షణాలు ఏర్పరచుకున్నటువంటి అశోక్ కుమార్ రెడ్డి దగ్గర మనం ఉన్నాము. మరి వైఎస్ఆర్సిపి వారు ఆయన యొక్క సేవలను గుర్తించి యువజన విభాగానికి జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో మనము క్రాంతికిరణం 90 టీవీ తరఫున ఆయన యొక్క అభిప్రాయాలు కనుక్కుందాం మనం. నమస్తే అండి. నమస్తే అశోక్ కుమార్ రెడ్డి గారు. నమస్తే. మరి చాలా చిన్న వయసులో మీరు బోయినపల్లి గ్రామం యొక్క బాధ్యతలు తీసుకొని చాలా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. ప్రజలు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు. మరి బోయినపల్లి గ్రామానికి అప్పటికిప్పుడు చూస్తే చాలా తేడా కనపడుతుంది. మరి ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? మొదట సర్వీస్ చేయాలనేది నా మోటివ్ అన్న. అది రాజకీయం కావచ్చు, వేరే విధంగా ఏ విధంగానే చేయొచ్చు. కానీ నాకు రాజకీయంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. మీకు రాజకీయంలో రావడానికి మరి మీ తల్లిదండ్రుల సహకారం, అలాగే మీ తాతగారి సహకారం ఎలా ఉంది? మరి మీ తాతగారి వారసత్వాన్ని మీరు పుణికిపుచ్చుకొని మరి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఎలా, ఏ విధంగా? సహకారం అంటే పెద్దగా ఉండదన్న రాజకీయాలంటే. ఎవరు చాలా మటుకు భయపడతారు, సహకరించరు. ఎంతున్నా నా పిల్లలు పై స్థాయిలో చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలనే ఉంటారు. కానీ నేను నచ్చ చెప్పుకొని సర్వీస్ చేద్దాం, ఎందుకంటే అంత ఎంతో పొలం ఉంది, బయట ఎందుకు పోయి చేయాలి, మనం ఇక్కడ సర్వీస్ చేస్తే రాజకీయంగా మనం వారసత్వాన్ని కంటిన్యూ చేసినట్టుంటుంది, మంచి చేద్దాం అని చెప్పి ఒప్పించి రాజకీయాల్లోకి వచ్చాను. చాలామంది రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవడానికే వస్తారంటారు. మరి దీని మీద మీ అభిప్రాయం? అంటారన్న, దాంట్లో దిగితే తెలుస్తుంది. ఇంకొకటినా, డబ్బు సంపాదన అనేది దేంట్లోనైనా చేసుకోవచ్చు, రాజకీయంగానేం కాదు, దేంట్లోనైనా చేయొచ్చు. కానీ ఇక్కడ మాకు అవసరం లేదు. ఎందుకంటే గతం నుంచి తీసుకుంటే మా తాతగారు కానీ మా తండ్రి పెదనాన్న కానీ రాజకీయంగా ఏ రోజు కూడా డబ్బు ఆశ ద్వారా చేయలేదు. సర్వీస్ చేయాలి, ఊరు బాగుండాలి, అది నేను కంటిన్యూ చేయాలి. మరి అమ్మగారు బోయినపల్లి గ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. అవును. మరి అమ్మగారు బోయినపల్లి గ్రామానికి సర్పంచ్గా అయినప్పటి నుంచి మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను కొత్తగా ఏం చేయలేదన్నా. అంటే నా సొంతంగా కూడా ఏం చేయలేదు. నేను ఊరికి వచ్చి సుమారుగా 6 సంవత్సరాలు అయింది. ఊర్లో ఏమున్నాయి ఏం లేవు అనేసి జనాలనే కలుపుకుపోయి అమ్మ సర్పంచ్గా నిలబెడతానని చెప్పినప్పుడు అందరిని పిలుచుకొని మీకేం సమస్యలు నేను ముందు కనుక్కున్నాను. నా సొంతంగా అయితే ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఏదైనా కానీ వాళ్ళ అవసరాలనే నేను తీర్చాను. వాళ్ళు రోడ్లు అడిగారు, సరే చేపిస్తానని చెప్పినాను. చిన్నవి అడిగారు, అన్నీ స్టార్ట్ అయినా ఊర్లో అయితే డెవలప్మెంట్ కనపడుతుంది. కులమతాలకు అతీతంగా మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఒక మంచి కార్యక్రమం చేశారు. దాని గురించి మీ అభిప్రాయం? నా కులమతాలు పోవాలన్నా, పోతేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పల్లెటూరులో ఇంకా ఉంది, సిటీల్లో లేదు. పల్లెటూరులో ఉంది. పల్లెటూరులో కూడా పోతే వచ్చే జనరేషన్స్ బాగుపడతాయి. అందుకే నేను
అంబేద్కర్ విగ్రహం పెట్టడం కానీ వాల్మీకి మహర్షి విగ్రహం పెట్టడం కానీ ఎంకరేజ్ చేశాను. తెలగాలి మనకు రాబోయే రోజుల్లో వాల్మీకి మహర్షి అంటే ఎవరో తెలీదు. చాలా మటుకు మన చరిత్ర తీసుకుంటే ఎందరో మహానుభావులు ఎవరికి తెలియదండి, చెప్పేవాళ్ళు లేరు. సరే కనీసం ఇట్లా జనాల అవసరాలను బట్టి మనం చేసుకుంటూ పోతే మంచి పని కాబట్టి ఎంకరేజ్ చేశాను. చాలామంది అన్నారు విగ్రహాలు రాజకీయం చేస్తారు అది ఇది అన్నారు. దాన్ని బట్టి విగ్రహ రాజకీయాలు చేస్తానని అయితే నేను అనుకోవడం లేదు. వెళ్ళాలి మనకు వాల్మీకి మహర్షి అంటే పేపర్లోనే చూస్తాము, చాలా మటుకు ఎలా ఉంటారనేది తెలియదు. అందుకు మన ఊర్లో ఉంటే వాళ్ళ గురించి తెలుసుకుంటారు, మారుతారని చిన్న ఇది. మరి రాజకీయంగా మరి మీకు ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారి మేడం యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది? మరి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పండి. అన్న ఎమ్మెల్యే గారి సహకారం నాకు 100కి 200% ఉందన్న. ఎందుకంటే యువత నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట ఇచ్చారన్న, అమ్మ జగనన్న యువతను ఎంకరేజ్ చేయమన్నారు, నువ్వు బాగా చేస్తున్నావు, నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పారన్న. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు యువజన యూత్ వింగ్ కింద జాయింట్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. చాలా ఎంకరేజ్ చేస్తారని. చాలా మటుకు కొంతమంది రాజకీయ నాయకులు యువతను వాడుకుంటారు, అంటే వాళ్ళ అవసరానికి యువతను వాడుకునేసి వదిలేసి. కానీ మాకు ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఏ విధమైన గొడవలు చేయొద్దు, నువ్వు ఏం చేసినా కానీ అభివృద్ధి పనులు చేయి, నీ వెనక నేను ఎప్పుడైనా ఉంటాననేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. అమ్మకి ఇచ్చిన మాట ప్రకారమే ఏ గొడవలు లేకుండా ఊర్లో ప్రశాంతంగా ఉంది ఇప్పటికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి యువతకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈనాట్ 175 అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? కరెక్టే కదనా. ఇప్పుడు ఏం చేయని చంద్రబాబు నాయుడే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వైనాట్ 175 అంటున్నారు. ఇన్ని చేసుకుంటా జనాలు ఇంత తిరగకుండా ప్రతి పథకాన్ని గతంలో ఎట్టుందంటేనా ఏదైనా జనాలకు ఇవ్వాలంటే మధ్యలో ఎవరు ఒకరు అంత ఎంత తీసుకుంటుంది. ఇప్పుడు అది లేదన్నా, అక్కడన్నా బటన్ నొక్కితే ఇక్కడ జనాలకు అమౌంట్ పడిపోతుంది. చాలా మటుకు పథకాలు ఇస్తున్నాడు, సోమరిపోతులను చేస్తున్నాడు అనేది కొంచెం ఉందన్న. కానీ అది నేను నమ్మనన్న. ఎందుకంటే జగనన్న ఇచ్చే డబ్బుతో వాళ్ళు ఏదో సోమరిపోతులు అవుతారు అనేది అది చాలా తప్పనది. ఆ అమౌంట్తో ఒక ఆసరా ప్రతి నెల అంత ఇంత. ఇప్పుడు పెద్ద కొడుకు లెక్కన మన ఇంటికి పెద్ద కొడుకు ఉంటే 1 నెలకు 10,000 తెచ్చి పెడితే ఎలా ఉంటుందో అట్లా ఇస్తున్నాడు, తప్పలేదు. సరే, మరి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి కొద్దిగా చెప్పండి. మీరేం చదువుకున్నారు? ఎడ్యుకేషన్? అది బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ అయిపోయింది. అంటే అమ్మ కోరికనా బాగా చదువుకోవాలి, మంచి స్థాయిలో ఉద్యోగం చేయాలని అమ్మ కోరిక. నేనేంటంటేనా నీ మాట ప్రకారం చదువుకున్నాను, నా మాట ప్రకారం సర్వీస్ చేస్తాను అనేసి అమ్మ మాట తిరిగింది కాబట్టి ఇప్పుడు నా మాట నువ్వు వినాలని చెప్పాను. ఫస్ట్ కొంచెం భయపడినారు రాజకీయాలంటే, ఇప్పుడు కొంచెం మనం చేసేదాన్ని బట్టి అమ్మ కూడా చూసి అలవాటయ్యి ఓకే రాజకీయాల్లో చేరినా కానీ మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇప్పుడు సంతోషంగా ఉంది. అప్పుడు భయపడినారు కానీ ఇప్పుడు సంతోషం. ఇప్పుడు అంతా రాజకీయ వ్యవస్థ కొద్దిగా సరిగా లేదు. ప్రతి ఒక్కరు ఏ మంచి పని చేసినా దాన్ని భ్రష్టు పట్టేయడానికే చూస్తున్నారు. ఏదైనా మీ మనసుకు మంచి చేయాలని మరి యువతగా మీరు ముందుకు వచ్చారు సర్వీస్ చేయాలని, కానీ దాని వ్యతిరేక వర్గం వచ్చేసి దాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్తుంది. మరి ఇదల్లా మీ మనసుకి నొప్పి కదా? ముందుకు వచ్చాను రా భగవంతుడా ఈ రాజకీయాల్లోకి. ఎందుకన్నా మనం రాజకీయాలనే కదన్నా, ఏ రంగంలో తీసుకున్నా అది ఉంటుంది. ఏదంటే రాజకీయ రంగం అనేది జనాల్లో బయటికి కనిపించేది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మరి మీరు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్నా, హ్యాపీ సందర్భాలే జరిగినాయి. ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే గారి నీడలో చాలా హ్యాపీగా ఉన్నామన్నా. మరి భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఏం చేయదలుచుకున్నారు ప్రజలకు? సర్వీస్ అన్న, నా ప్రాణం ఉన్నంత వరకు జనాలకు ఏం కావాలో అదే చేస్తాను. నా సొంతంగా ఏది ఎప్పుడు చేయలేదు కూడా. వాళ్ళకు నచ్చింది అడుగుతారు, మనం చేయాలి. మరి యువజన నాయకుడిగా సెక్రటరీగా చాలా బరువు బాధ్యతలు పెట్టారు. మరి దీన్ని ఎలక్షన్లకి ఎలా మీరు దాన్ని యూజ్ చేసుకోదలుచుకున్నారు? ఒకటే స్లోగన్ అన్న, వైనాట్ 175. దాన్ని
చేసి చూపించాలని అనుకుంటున్నాను. మరి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపొద్దడానికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? ఇస్తామన్నా, ఖచ్చితంగా మంచి మెజారిటీ ఇస్తాము. అమ్మ మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మా కోరిక ఏమంటేనా మంత్రి కూడా కావాలి, ఆశపడడంలో తప్పలేదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మరి ఆడుకుందాం ఆంధ్ర అంటున్నారు. మరి మన బోయినపల్లి గ్రామం రిమోట్ విలేజ్లలో మరి ఎడ్యుకేషన్కి ఎటువంటి మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు వీళ్ళకి? బోయినపల్లిలో మేము చెప్పేది ఒకటేనా, చదువుకోండి, బాగా స్థిరపడండి అని చెప్తా ఉన్నా. ఎప్పుడు కూడా చదువు మానేసి పనులు చేయండి అని అయితే ఎప్పుడు చెప్పలేదు. ప్రస్తుతానికి నాడు నేడు కింద ప్రైమరీ స్కూల్ కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడు హై స్కూల్ జరుగుతూ ఉన్నది. శరవేగంగానే పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో ఓపెనింగ్ కూడా పెట్టాలని చూస్తాం. ఆడుకుందాం ఆంధ్ర ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. అది మంచి ప్రోగ్రామ్ అన్న, యువతను ఎంకరేజ్ తప్పుదో పట్టించేది కాకుండా ఇది మంచి ఇది కాబట్టి ప్రతిపక్షాలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మేము యూత్ అంటే కాలేజీల్లో స్కూల్లో చదివేటప్పుడు మాకు లేదు కాబట్టి కొంచెం బాధ ఉంది. అప్పుడు జగన్ అన్న అప్పుడే వచ్చి మాకు పెట్టింటే మేము స్పోర్ట్స్లో కొంచెం మంచి స్థాయికి పోయేవాళ్ళం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్గా కానివ్వండి, తర్వాత ఈ ఆడుకుందాం ఆంధ్ర విషయాల్లో కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇంకా చాలా రకాల పథకాలు తీసుకొస్తున్నారు. మరి ఈ పథకాల అన్నిటి కూడా దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి మీ సమాధానం ఏమంటారు? అన్న, నిండుకుండే చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్నట్టు మంచి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటారన్న. వాళ్ళకి ఇంకా ఏముందన్న స్లోగన్, చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ నోర్లు లేస్తున్నాయి, చేయకుంటే వాళ్ళ నోర్లు ఎట్లా లేస్తాయి? మరి భవిష్యత్తు రాజకీయాల్లో మీరు అగ్రెసివ్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉందన్న. ఇంతకుముందు అంటే అది చెప్పాను కదన్నా, ఇప్పుడే భయంగా ఉండింది, ఇప్పుడు అదేం లేదన్న, ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, ఇబ్బంది ఉంది. ముఖ్యంగా నా బోయినపల్లి ప్రజలన, నేను రాజకీయాలు దిగుతా అన్నప్పుడు నన్ను నమ్మి నా ఆయనకుండి అమ్మని సర్పంచ్ గెలిపించి నేను ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా లేదు రెడ్డి మీ వెంటున్నామని చెప్పేసి నాతో పాటు కదిలి ప్రతి ప్రోగ్రాంకి వచ్చి నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యంగా బోయినపల్లి ప్రజలను, వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేను. అందుకని ప్రతిదీ వాళ్ళు అడిగేది ఎందుకు చేస్తానంటే ఎందుకే నన్ను నమ్మి రాజకీయం చేతిలో పెట్టినాడు. బోయినపల్లి ప్రజల యొక్క ఆకాంక్షను మీరు నెరవేరుస్తారు ఖచ్చితంగా. ఏ సమస్య వచ్చినా రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా. మీరు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు మీ హయాంలో బోయినపల్లిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కొద్దిగా చెప్పండి మాకు. నేను ఎలక్షన్స్ అదే జనాలను పిలిచినప్పుడు బీసీ కాలనీ వాళ్ళు ఒకటే అడిగారు, మాకు ఏమొద్దు రెడ్డి, మాకు రోడ్లు వేయాలి, సుమారుగా 30 సంవత్సరాల నుంచి మాకు రోడ్లు లేవు, వాన వచ్చినా చిన్న వాన వచ్చినా నీళ్ళు ఆగుతనేసి ఉందని. నేను కూడా ఇంటింటికి తిరిగిన అప్పుడు తిరిగినప్పుడు కూడా చూసినాను, వానకాలం చూసినాను. వెంబడే సరే అమ్మ సర్పంచ్ గెలిచిన ఫస్ట్ వీక్లోనే గ్రావెల్ సిమెంట్ రోడ్ వేసేసాను. 6 monthsకి ఒక రోడ్డు చొప్పున బీసీ కాలనీలో ఇప్పుడు 2 రోడ్లు కంప్లీట్ అయినాయి, మొత్తం 4 రోడ్లు ఉన్నాయి, 2 కంప్లీట్ అయినాయి. ఎస్సీ కాలనీలో సుమారుగా 15 లక్షల వరకు రోడ్ చేసినాం మనం, ప్రస్తుతానికి అయిపోయింది ఇది. ఇంకొక చోట చిన్న 40 meters చిన్న సంద అది కూడా కంప్లీట్ చేసినాం. అంటే జనాలకు ఏదైతే కావాలో అవి చేసుకుంటూ వచ్చినాం. గతంలో మాకు ఎస్సీ కాలనీలో శ్మశానం ఉంది. శ్మశానానికి వెళ్ళాలంటే బురదలో మోకాళ్ళ లోతు నీళ్ళలో వెళ్ళాలని చాలా బాధపడినారు. ఇమీడియట్గా దానికి గ్రావెల్ వచ్చేసి వాళ్ళకి నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి నుంచి ఆ రోడ్డు మీద బండ్లో వెళ్ళే స్థాయికి అయితే తీసుకొచ్చింది. ఇంకోటి మనకు నాడు నేడు స్కూల్లో చిన్న స్కూల్ అయిపోయింది, ఇప్పుడు పెద్ద స్కూల్ వరకు జరుగుతూ ఉంది, అది కూడా తొందరలో పెట్టేసుకుంటాము. తర్వాత ఇక్కడ బీసీ కాలనీ శ్మశానం దాని ఇష్యూ ఏం లేదని అది బాగుంది. అక్కడి నుంచి వచ్చేసి మనకు వెళ్ళేటప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకుంటాము. వాటి కోసం పైప్ లేదు, నీళ్లు లేవు అనేస్తే ఇమీడియట్గా దాన్ని కూడా మనం సింటెక్స్ ట్యాంక్ కట్టించేసి సెట్ చేసాము. ఇంకోటి మనకు జగనన్న కాలనీలో ముఖ్యంగా
సొంతంగానే ఎకరా 40 సెంట్లు ఇచ్చాను. ఓకే. దాంట్లో కట్టుకుంటా ఉన్నారు, సంతోషం. అంటే 1 ఎకరా 40 సెంట్లు మీరు ఇచ్చారా? నా సొంతం. మీరు సొంతంగా? సొంతంగా. వావ్. ఏ రూపాయి కూడా తీసుకోలేదు, సొంతంగా. చాలా గొప్ప విషయం. 1 ఎకరా 40 సెంట్లు ఇప్పుడున్న మార్కెట్ రేట్లో చాలా కాస్ట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉచితంగా ఇచ్చి, మరి ఇదే సర్వీస్ అంటే మనం కూడా గుర్తించవచ్చు. మరి సర్వీస్ నిజంగా చాలా గొప్ప విషయం. చెప్పాను కదన్నా, నాకు ఇచ్చిన గిఫ్ట్ కి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు నా జనాలకు, నా బోయినపల్లి ప్రజలకు. ఎల్లప్పుడూ అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్న బోయినపల్లి మాత్రం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకని మా ఎమ్మెల్యే గారు చెప్పారు, నువ్వు ఎటువంటి గొడవలకి దానిలకు యూత్ అమ్మ, మీరు చిన్న గొడవ వచ్చినా మీరు ఆవేశపడతారు, ఆ ఆవేశాన్ని పక్కన పెట్టేసి అభివృద్ధి పనులు చేయనేసి మాకు ఎమ్మెల్యే గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. దానికి నేను కూడా కొంచెం రాజకీయాల్లోకి రాకముందు కొంచెం ఆవేశపడుతుంది, అవన్నీ తగ్గించుకొని, లేదు పెద్దవాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అనేది గ్రహించుకొని మారి రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేస్తా ఉన్నాను. నీకు ఏదైనా కోపం ఉంటే ఆ కోపాన్ని అభివృద్ధి మీద చూపి అనేసి మా వెల్ విషర్స్ చాలా మంది చెప్పారు. సరే, ఇంతమంది చెప్తున్నారు మంచిదే కదా అనేసి నేను కూడా మారి ఆవేశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో గ్రామాల్లో గొడవలు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి రాజకీయం చేయాలని చూస్తారు. మరి నాకు తెలిసి 5 సంవత్సరాలు ఎటువంటి గొడవలు అయితే జరగలేదు. దానికి ప్రధాన కారణం మరి మీరు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడమేనా? అంతేనా, అది ముఖ్యం అన్న. ఎందుకంటే మా బోయినపల్లిలో యూత్ ఎక్కువ ఉన్నారు. చిన్న గొడవ పెడితే ప్రతిదానికి స్టేషన్ కేసులు, ఈ వయసులో కేసులు పడితే సుమారు 20-30 సంవత్సరాల కేసు వాళ్ళ మీద ఉంటే చాలా ఇబ్బంది కదా, వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడతారు. అందుకనేసి నేను ఎంత ప్రశాంతంగా ఉంటే నా ఊరంత ప్రశాంతంగా ఉంటుంది అని ఒక గోల్ పెట్టుకున్నాను. ఎవరెంత నన్ను ఇది చేయాలని చూసినా దాన్ని వాళ్ళకు నా అభివృద్ధితో సమాధానం చెప్పేస్తాను. అంతేగాని ఆవేశంతో పోయి నాతో పాటు ఉన్న జనాలను ఇది చేయడం నాకు ఇష్టం లేదు. మరి 2024 రాబోయే ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరానికి మరి బోయినపల్లి ప్రజలకు మరి మీ తరపున ఏమైనా చెప్పదలుచుకుంటే శుభాకాంక్షలు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే రాబోయే 2024 హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే ఎన్నికల్లో మీరు మరి మంచి కార్యక్రమాలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో మమేకమయ్యి మరి మీ పార్టీ యొక్క డెవలప్మెంట్కి కృషి చేయాలని, అట్లాగే మీరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో కలుపుకోలుగా ఉండాలని, మీ రాజకీయ ప్రస్థానం బాగుండాలని ఎల్లప్పుడూ మేము కోరుకుంటున్నాము. మా తరపున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి అశోక్ కుమార్ రెడ్డి గారు తాతగారు ఇక్కడే ఉన్నారు. మరి ఆయన గురించి 2 విషయాలు చెప్పండి. మాకు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా తాతగారే కారణం అన్న. ఆయన తెగింపు కానీ తెగువ కానీ, గతంలో ఆయన ప్యాపిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ సర్వీసు మాకు మొదలైందంటే ఆయన నుంచి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు మా తాత నుంచి. అలాగే మా నాన్నగారు కూడా సర్పంచ్గా చేశారు. ఇప్పుడు అమ్మ కూడా సర్పంచ్గా చేస్తా ఉన్నారు. ఇదే రాజకీయంగా మీకు ఆ తాతగారి నుంచి వారసత్వంగా మనం అనుకోవచ్చు. అవును. కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మనం అనుకున్నాము. నమస్తే అండి. మరి అశోక్ కుమార్ రెడ్డి గారు మీ ఫ్యామిలీ గురించి కొద్దిగా చెప్పండి. నా వైఫ్ వచ్చేసి పేరు శృతి, ఇండియన్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా చేస్తా ఉన్నారు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి 3 పిల్లలు కన్నా, రిషిత, బాబు 2 months అని, ఇంకా పేరు పెట్టలేదు. 2 months. మనం చూడొచ్చు అశోక్ కుమార్ రెడ్డి గారు మరి కర్నూలు నుంచి ఇక్కడ మరి బోయినపల్లి గ్రామంలో స్థిరంగా ఇంత చక్కటి ఇల్లు కట్టించారు. ఇది మనం సిటీలలో చూసి ఉంటాము, కానీ ఆయన ఇక్కడే స్థిర నివాసం ఉండి బోయినపల్లి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇంత చక్కటి ఇల్లు అనేది ఏర్పాటు చేసుకొని ఇక్కడే వారి నివాస యోగం ఉంది. మరి చాలా సంతోషం ప్రజలకి. ఇది స్థానంగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, ఏదో గెలిచాము వెళ్ళిపోయాము అనేది కాకుండా
మరి ఇక్కడే ఉండి స్థిరంగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా వారు చేస్తున్నారు. మరి ఇది నిజంగా మనం గర్వించదగ్గ విషయం.